హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. అయితే మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇదే రెసిపీని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు వాము, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. కాకపోతే కొంచెం గట్టిగా, మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మీడియంగా గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండి అయితే ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా మూత వేసి నానబెట్టుకుందాం. ఈలోపు మిగతా ప్రాసెస్ చేద్దాము. చూడండి, ఇక్కడ నేను 2 బంగాళదుంపల్ని పచ్చివే తీసుకున్నాను, ఉడకపెట్టినవి కాదు. వీటిని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్లోకి ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్లోంచి ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను అంతా గ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా వాటర్లోకి గ్రేట్ చేసుకుని దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పొటాటోలో ఉన్న స్ట్రాచ్ అంతా కూడా పూర్తిగా పోయేంత వరకు చూడండి, వాటర్ ఇలా వైట్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పొటాటోలో అస్సలు వాటర్ ఏమీ లేకుండా వీలైతే ఒక క్లాత్తో తుడిచేసుకుని ఇలా బౌల్లో వేసుకోండి. పెట్టుకోండి, పొటాటోలో అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా, 1 స్పూన్ కసూరి మేతి, మరో 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కారం, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఈ స్పైసెస్ అన్ని బాగా కలిసేటట్టు ఇలా స్పూన్తో కలుపుకోండి. దీనిలోనే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కొత్తిమీర టేస్ట్ అనేది ఈ రెసిపీలోకి చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ స్టఫింగ్ అయితే రెడీగా పక్కన పెట్టుకుందాము. చూడండి, నేను ఇక్కడ పిండి నానబెట్టి 10 నిమిషాల పైనే అయ్యింది. ఇలా పిండి నానబెట్టుకోవడం అనేది కంపల్సరీ అండి. ఇలా నానబెట్టుకునే ఈ పిండిని ఇప్పుడు 2 పార్ట్ల కింద ఇక్కడ చూపిస్తున్నట్టు డివైడ్ చేసుకోవాలి. అందులోంచి ఒక బాల్ని అయితే తీసుకుని రెండవది ఆరిపోకుండా మళ్ళీ మూత వేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పొడి పిండిని దీనిలోకి బాగా అద్దుకుని మనం చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే రోల్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చపాతీ పల్చగా చేసుకుంటాం కదా, దీన్ని అయితే అంత పల్చగా చేయకూడదండి. కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే గనక పొడిపిండి జల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మందంగా ఉండేటట్లు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ పక్కన రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్లోకి వచ్చేటట్లు వేసుకోవాలి. మనం చేసిన స్టఫింగ్ హాఫ్ పార్ట్ వరకు ఇక్కడ సరిపోతుంది. దీని స్టఫ్ మిగతా పిండి ఉంది కదా, దానికి సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా ఫోల్డ్ చేసుకోండి. పెట్టిన ఈ స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి లీక్ అవ్వకుండా ఈ విధంగా చుట్టూరు కూడా పూర్తిగా క్లోజ్ అయ్యేటట్లు చేసుకోవాలి. చూడండి, ఇలా చుట్టూరు కూడా క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీన్ని మనకి కావాల్సిన సైజులో ఇలా స్ట్రెచ్ అయ్యేటట్లు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్న దీన్ని ఇలా రెడీగా పక్కన పెట్టుకుందాము. అలాగే రెండోది కూడా సేమ్ ప్రాసెస్ లో మిగిలిన స్టఫింగ్ తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, 2 కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను. ఇలా చేసుకున్న వీటిని స్టీమ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కింద వాటర్ వేసి ఇలా స్టీమ్ లో ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం వల్ల మనం పచ్చి పొటాటో వేసాం కదా, అది బాగా కుక్ అయ్యి మంచి స్టఫింగ్ గా తయారవుతుంది. స్టీమ్ అయ్యేలోపు ఒక బౌల్లోకి 5-6 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకుని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ వేసుకుని కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీలో దీన్ని అయితే కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 10 నిమిషాలు స్టీమ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మూత తీస్తున్నాను. ఇదైతే పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత దీన్ని అయితే టచ్ చేయాలి. పెట్టుకోండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి కావాల్సిన షేప్ లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము.
ఇక్కడ ఒకటైతే చూపిస్తాను ఎలా వచ్చిందో అన్నది. చూడండి, ఈ విధంగా చాలా బాగా కుక్ అయింది కదా లోపల. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ముందుగా రెడీ పెట్టుకున్న దీనిలో వేసుకుని మొత్తం అంతా కూడా అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ రెడీగా పెట్టుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ రెసిపీని ఈ విధంగా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే బాగా డీప్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఈ విధంగా స్పూన్తో వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేపించుకోవాలి. అలా టేస్టీగా ఉండే ఈ స్నాక్ని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.